గతానికి భిన్నంగా కూటమి ప్రభుత్వంలో 3వ కలెక్టర్ల సదస్సు సాగింది. సమస్య పరిష్కారం, ప్రభుత్వ సేవలో నాణ్యత, అర్జీల వేగవంతమైన పరిష్కారం అనే అంశాలపై లోతుగా చర్చించారు. సుదీర్ఘ ప్రజెంటేషన్లు, పేజీలకు పేజీల పీపీటీలకు చెల్లుచీటిపాడారు. 9 నెలలుగా ఆయా శాఖల్లో తీసుకున్న చర్యలు, ముందున్న సవాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలపై చర్చించారు. కలెక్టర్ల నుంచి వివిధ అంశాలపై క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ను ముఖ్యమంత్రి తీసుకున్నారు. ప్రజల నుంచి ప్రధానంగా వస్తున్న అర్జీలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రెవెన్యూ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన కలెక్టర్ల సదస్సు పరిష్కారాలు చూపే విధంగా మొదలైన వాటిని కసరత్తు చేపట్టారు. సంక్షేమ పథకాల అమలు అవుతున్న తీరు, వాటి ప్రాధాన్యం, ప్రభుత్వ ఆలోచనలను చంద్రబాబు వివరించారు. పబ్లిక్ పర్సెప్షన్పై ప్రభుత్వం ఎందుకు ఇంత ఫోకస్గా ఉందో అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకు పథకాలు అందే విషయంలో, నాణ్యమైన సేవల విషయంలో మాత్రం రాజీ పడేది లేదని చెప్పారు. కలెక్టర్ల సదస్సు గతం కంటే చాలా భిన్నంగా మంచి ఫలితాలను ఇచ్చేలా సాగిందని మంత్రులు, అధికారులు అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం లభించడంపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో రోజు సదస్సులో పూర్తిగా కలెక్టర్లకే సమయం ఇవ్వాలని నిర్ణయించారు. 9 నెలల పనితీరు, జిల్లాలో ఉన్న పరిస్థితులు, సమస్యలు, నిర్ణయాలు, ఫలితాలు, విజయాలు, ఉత్తమ విధానాలపై ప్రజెంటేషన్ కలెక్టర్లు ఇవ్వనున్నారు. 26 మంది కలెక్టర్ల ప్రజెంటేషన్ల ఆధారంగా ఆయా శాఖల్లో జిల్లాలో సమస్యలపై అక్కడికక్కడే పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందించారు.